బుట్టకి ఈ హెయిర్ స్టైల్ కి ఏంటి కనెక్షన్? బాగుందా? అవును, హెయిర్ స్టైల్ కరెక్ట్ సెట్ అయింది. బుట్టలు పట్టుకుని ఊర్లో ఇలానే ఉంటారు కదండి. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఒకసారి చెప్పండి, 1 2 3 గో. చూసావా? నన్ను చూపించరా. ఏదైనా నీ తర్వాతేరా. అది ఉండాలి కొంచెం. ఏంటి మనిషి అన్న తర్వాత కొంచెం కళా పోషణ ఉండాలి, అంతే కదా. ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లల్లో పార్టిసిపెంట్స్ వస్తున్నారండి. కళా పోషణ ఎలా ఉండాలో వాళ్ళు నేర్పిస్తారు. ముందైతే జీ తెలుగు ప్రేక్షకులకి వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్ల. పిలిచేద్దాం మరి పార్టిసిపెంట్స్ ని. లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. వెల్కమ్ టు మొండిమోడు పెంకి పిల్ల. చూడ్డానికి చాలా చాలా బాగున్నారు. సో ఈ ఎపిసోడ్ చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ మ్యాటర్ ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి. ఖచ్చితంగా మ్యాటర్ ఇస్తామండి. ఇంట్రొడక్షన్ లో మాత్రం మ్యాటర్ ఖచ్చితంగా కనిపించింది. ఇద్దరు మాత్రం పిల్లల చుట్టూ రౌండ్ గా తిరిగారు బాగా. కానీ ఫస్ట్ అయితే మా గురించి మీకు తెలుసు, నా పేరు రవి. లాస్ట్ అండి. ఇప్పుడు ఇంట్రొడక్షన్ నాకు తెలియాలి, కాకపోతే ఒకరి గురించి ఇంకొకరు. మా మిస్సెస్ లక్ష్మి టీచర్, బ్రహ్మం టాలెంట్ స్కూల్. కానీ ఇంత అందమైన టీచరా? ఏ స్కూల్ పుణ్యం కట్టుకుంది? బ్రహ్మం స్కూలా? టెక్నో. రైట్, వెరీ నైస్ అండి. ఇప్పుడు మీరు మీ ఆయన గురించి. మా హస్బెండ్ లీలా కృష్ణ. అంటే మేమిద్దరం 2 years నుంచి కలిసి ఉంటున్నాం. అంటే పెళ్ళై 2 years అయిపోయింది. ఈ 2 years లో మేమిద్దరమే ఉంటాం. అంటే అప్పుడప్పుడు మమ్మీ డాడీ అత్తమ్మ వస్తూ ఉంటారు, కానీ అప్పుడు లోన్లీగా అనిపించదు అనమాట. అంతా కేరింగ్ గా చూసుకుంటాడు. చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అందరి గురించి ఆలోచిస్తాడు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈయన సీనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తున్నారు యశోద హాస్పిటల్ లో. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, వెరీ నైస్. ఐ యామ్ వెరీ హ్యాపీ. అవ్వనంటే ఎందుకో గుండె సెకండ్ మీరండి. మా భార్య పేరు కే స్వప్న. స్టడీ డిప్లొమా కంప్లీట్ అయింది. జాయిజ్ వైఫ్. మా పెళ్ళై 5 years అవుతుంది. వెరీ నైస్. ఓకే, నా పేరు స్వప్న అండి. మా హస్బెండ్ శంకర్ గౌడ్ అండి. చాలా హ్యాపీగా ఉంటామండి. ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ఉన్నాము. సో మీది అరేంజ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్ అండి. అంటే లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లవ్ మ్యారేజ్. మీరు డిసైడ్ అయ్యారు కదా? అవునండి, అది లవ్ మ్యారేజ్ అయితే. వెరీ గుడ్. మా మిస్సెస్ పేరు స్వరూపన్ అండి. హౌస్ వైఫ్. వంటలు చాలా అద్భుతంగా. మీరు ఇంతేనా? మీ వాయిస్ ఇంతేనా? పెళ్లి తర్వాత ఇట్లా అయిందా? ఇంకా ఏం బాగా నచ్చుతుంది మీ ఆవిడలో? ఎలాంటి క్వాలిటీ? చిరునవ్వు. మీరండి. మా ఆయన పేరు శ్రీధర్. రెడీ ల్యాబ్ లో చేస్తారు. మా మ్యారేజ్ అయ్యి 7 years అయింది. మాకు పిల్లలు లేరు. 7 years అయింది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెద్దలు కుదిరిచిన పెళ్లి. హ్యాపీగా ఉన్నారు కదా? హ్యాపీగా ఉన్నాం. పిల్లలు వస్తే టైం స్పెండ్ చేయలేరండి. లేదు కానీ ఉండాలి కదా రవి. దేవుడు ఇంకా ఇద్దరిని ఇంకా హ్యాపీగా ఉండండి. హ్యాపీగా అయితే ఉన్నాం రవి. చేసుకున్న ఆయన సరిగ్గా చూసుకుంటున్నాడు, చాలు. అది చాలు మనకి. గిఫ్ట్. మాకు గిఫ్టా? నాది కూడా నువ్వే లాగేసుకుంటారేంటి? నాకు చాక్లెట్ కోసం వెళ్ళి కొట్టుకోకూడదురా. చాక్లెట్. అయ్యో, చాక్లెట్ కూడా లాగేసుకొని పూలు చేతికిచ్చాడు. అర్థమైంది కదండి? ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. రవి గారు నమస్కారం అండి. ఫ్రెష్ గా 3
3 pieces అంటే బట్టలు కొట్టు కదండి మాది. అంటే 3 బట్టలు pieces ఆ? అంటే ఫ్రెష్ గా 3 అమ్మాయిలు వచ్చేసారు. మా ఫ్రెష్ గా 3 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. నమస్కారం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. పెళ్లి కోసమే పుట్టినట్టున్నారండి వీళ్ళు. లేదండి, వాళ్ళ సంపాదన కోసం పుట్టారు. దేశ అభివృద్ధి కోసం చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తారు. మా అమ్మాయిలు మాత్రం పెళ్లి కోసమే పుట్టారండి. పెళ్లి తర్వాత అయ్యో రవి గారు ఇవన్నీ నా నోటితో చెప్పిస్తారంటే మీ మామయ్య. ఆ సిగ్గా అది అమ్మా? అయ్యో ఏంటమ్మా అది? మరి ఎన్నో అమ్మాయి సిగ్గుపడ్డావు. సిగ్గు కాదు, వీడు మా పెద్దోడు. వీడు అమ్మ చిన్నిది. చిన్ని అని పెంచుకుంటాం. చిన్ని అని పిలుస్తారా? ఓకే, మావాడు పెద్ద లెక్చరర్ అండి. చిన్ని అంటే మా ఇంట్లో చిన్న పేరు లేదా? ఉంది. ఏంటో ఏమో చెప్పవే. నా పేరు అగరబత్తి అండి. అగరబత్తి ఎక్కడ? అయితే మా అబ్బాయిని అగ్గిపెట్టలాగా చేసుకుంటావా ఏంది నువ్వు? మీ అబ్బాయి నన్ను వెలిగిస్తే నేను శ్వాసను కురిపిస్తానండి. అయ్యి అగరబత్తిని ఏమైనా అడగాలనుకుంటే అడుగురా. అగరబత్తినే అడుగుతాం, మరి అగరబత్తి అని చెప్పిన తర్వాత ఆ పేరే నచ్చలేదు నాకు. మార్చుకుంటదా? అగ్గిపెట్ట అని మార్చుకుంటదా? కర్పూరం లాంటివి ఏమైనా? బత్తి అని పిలుచు. అబ్బాయి గారికి నచ్చిన పేరు మార్చుకుంటానండి. నచ్చాలంటే నీలో ఉన్న వేరియేషన్ చూపెట్టాలమ్మా. ఒక్కసారి రా, ముక్కులో దిగు. ఇప్పుడు కొన్ని వేరియేషన్స్ నేను చెప్తాను మాట. ఆ సందర్భాన్ని బట్టి నువ్వు ఎట్లా ఏడుపు మారుస్తావు చూడాలి. యాక్టింగ్ టాలెంట్ చూపించవే. మన బట్టల కొట్టులో కస్టమర్స్ వచ్చినప్పుడు చూపిస్తాం కదా, చిరిగిపోయిన బట్టలు కూడా అమ్మేస్తారు అలా అన్నమాట. ఎగ్జామ్ లో ఏడిపోయినప్పుడు ఎలా ఏడుస్తావు అమ్మా? నాకు ఎగ్జామ్ పోయింది. ఇప్పుడు ఆకలి అవుతున్నప్పుడు ఎట్లా ఏడుస్తారు? అమ్మా ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు ప్లీజ్. అన్నా ఆకలేస్తుంది. అది ఆకలి రాలేదు అమ్మా, టాయిలెట్ వస్తుంది. ఇప్పుడు ఎవరో పోయారు తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు. అరే బాబాయ్, అరే అప్పుడే పోయావా బాబాయ్? అరే బాబాయ్ నిన్ను ఇంకా చాలా రోజులు చూడాలనుకుంటున్నాను బాబాయ్. అరే అరే బాబాయ్ ఇంకా ఉన్నా. ఏమంటారా? ఏమంటాం, ఏదో ఏడుస్తున్నారు కదా, ఓకే చెప్పేద్దాం. నీకు పెద్ద బత్తి పెడతాడు ఇక. అవునా? మా రెండోడు. అమ్మా సిగ్గు పడకమ్మా, ఆపు. సిగ్గు లేకపోతే ఇదా? ఆడవాళ్ళకి మరీ మొత్తం అంతా సిగ్గుపడిపోతే ఎలాగండి? చిన్నమ్మాయి పేరు అగరబత్తి, మధ్య పేరు కర్పూరము, నీ పేరు ఆర్త. ఏంటి నాన్నగారు, ఈయనకి పెళ్ళని చెప్పారా పెళ్లి చూపులు అని చెప్పారా? పెళ్లి చుక్క పెట్టుకొచ్చాడు అబ్బాయి అమ్మాయి. పెళ్లి కూతురుని. నిజంగా పెళ్లి కూతురా? అప్పుడే పెళ్లి ఫిక్స్ అయిపోయారా మీరు? నన్ను కావాలని నిత్య పెళ్లి కూతురుగా ఉండాలని కన్నది నన్ను. ఇంకేమేమి వచ్చు? పాటలు వచ్చా? పాటలు భలే పాడుతుందండి మా అమ్మాయి. ఒకసారి పాడండి. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. మరి అట్లా జారుకుంటే చెయ్యకమ్మా, ఎక్కడో తన్నేస్తుంది నాకు. పాటలు కదా. ఒక్కసారి వేరియేషన్ ఏడుపు చూద్దాం. ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యో, ఇట్లాంటి ఏడుపు. మార్చి కాకపోతే సెప్టెంబర్ ఉంది, దానికి బాధపడాలి. సరే మమ్మీ రాసేద్దాం మనం ఎగ్జామ్ అప్పుడు. ఇప్పుడు అసలైన ఏడుపు, కుక్క కరిచింది. కుక్కకేం కాలేదు కదా అంట ఆయన చూడు. మా మమ్మీ నన్ను చూసుకున్నా, కుక్క నడుస్తుందా? ఓకే, ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు. ఎంత మంచిగా ఇప్పుడే ఇప్పుడే మాట్లాడితే కదనే బాగుంటే కానీ రోజుకుంటాడు, అన్నం తింటాడు నాన్నగారు బాగా ఏడవడానికి ఆహా, ఫస్ట్ కున్న సిగ్గుకి ఇప్పుడున్న ఏడుపుకి ఏ కనెక్షన్ లేదు. నటించావే నువ్వు. అలా ఎలా? సూపర్, ఈ సంబంధం ఫిక్స్. వీడు మా పెద్దోడు, తెల్లోడు గట్టోడు. మా పెద్దమ్మాయి అండి. పెద్దమ్మాయ కొంచెం సీరియస్ అండి, నచ్చితే మాట్లాడుతుంది, లేదంటే లేదు. అట్లనే ఉన్నదా? మీరు మాట్లాడించి ట్రై చేయండి. ఎందుకమ్మా చెయ్యడికైనా పోతుందని జాగ్రత్త పెట్టుకున్నా. ఏమమ్మా పేరేంది? సమంత. సమంత. సమోసానా? సమంత. సమంతానా? ఏమైనా అడుగుదామంటే అడుగుదా. ఏమైనా వచ్చా నీకు వంటలు? వంటలు
అదృష్టవంతురాలు. వద్దు ప్లేట్లు. ఏంది ఇది పిండా? చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిండి దోసనా? మేము రెడీ దేనికి? పెళ్ళికి. అవునా? ఫస్ట్ ఏ ముగ్గురికి ఓకే, నాకు ఓకే కావాలంటే ముగ్గురు నృత్యం చేయాలి. తగ్గదిగుతాం చేద్దాం రండి. రండి ముగ్గురు రండి. నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబి తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. ఇవాళతో మన బాధ్యత తీరిపోయింది రవి గారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఆలోచించుకుందాం. రోజు ఇలా ముగ్గురికి పెళ్లి చేయడం నిజంగా మేము ఎంతో పుణ్యం చేసుకున్నామండి. మళ్ళీ అందరికి 300 ఇస్తాం. 300 రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఆయన. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ తర్వాత మీ ముగ్గురు దగ్గర 300 వచ్చేసాయి. ఇప్పుడే సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. సో గెట్ రెడీ విత్ యువర్ పోజెస్. సో ఇప్పుడు 3 minutes టైం ఉంటది. మీ ఆవిడ టాప్ టు బాటం పక్కన మీ ఆయన ఏ పోజ్ ఇచ్చాడో, ఏవేవైతే వస్త్రాలు ఆయుధాలు వాడుతున్నాడో అవన్నీ బొమ్మలో దించాలి. మీ ఆయన లాగా కనబడాలి. ఓకేనా? ట్రై చేయండి లేడీస్, పరువు నిలబెట్టాలి మనం. ఓకేనా? రైట్, 1 2 3 గో. అన్నా ఇప్పుడు అనుకున్నా అన్న ఈ పోజ్ ఇస్తానా నేను? లేదన్న. కానీ నిజంగా చెప్తున్నా కదా, ఈ ప్రొఫైల్ నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ తర్వాత నీకే ఆ గెటప్ సెట్ అయింది అనిపిస్తుంది. ఒక్కసారి అను అలా సేమ్ నువ్వు అయితే ఇంకా నార్మల్ గా ఎట్లుంటావు అట్లనే ఉన్నావు. నిజంగా నేను రౌడీజం చేస్తాను మామూలుగా అప్పుడప్పుడు. ఆ గుండు మళ్ళా బొట్టు, ఆ టీ షర్ట్ బయట షర్ట్. యాక్చువల్ బొట్టు ఇంకా దగ్గర కొద్దిగా పొడుగు, అది ఇంకా హైలైట్ సెట్ అవుతుండే. ఇక్కడైతే నేను చెప్తాను, ఈయనైతే ఇంకా గోవిందుడు అందరి వాడలే సినిమాలో రామ్ చరణ్ లాగా ఉన్నాడు కదా, కట్టె పట్టుకొని. చికిత బొమ్మ అయితే మస్తు వస్తుంది, నువ్వు చూసుకోకు. బాగా అసలు నాకైతే ఈ టీచర్ అమ్మదే డౌట్. బాగా వస్తుంది. లెక్చరర్ కదా, సో కొంచెం డీసెంట్ గా ఉంటుంది. ఆమె డ్రాయింగ్ టీచర్ కాదు, ఆమె సైన్స్ టీచర్. సైన్స్ లో డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్ లాగా వేస్తే అమీబా. మనసులో మీకేదో రాయాలనిపిస్తే రాసేయండి. 10 9 7 3 2 1 టైమ్ అమ్మయ్యా. ఏదో బాపు గారి చెల్లెలు కాకపోయినా అలా ట్రై చేస్తాను. బాపు గారి చెల్లెలా? ఇదేంటండి వాటర్ ఫాల్స్? ఇది ఆయన ఫ్రెండ్స్ చేసుకున్నారు కదా. కాదు, ఆయన హీరోయిన్ సినిమా చూసేటప్పుడు హీరోయిన్ చూస్తే అట్లా అవుతుంది. అవును, అది నిజంగా వాటర్ ఫాల్స్ అన్నది గడ్డం అది. అవును, మరి స్కెచ్ కొంచెం బండగా ఉందమ్మా. బండగా ఉందా? మా తప్పు. చెట్టు బాగుంది, కట్టె బాగుంది, సింపుల్ పోజ్ ఇచ్చారు. సింపుల్ గా
బొమ్మ బాగుంది కానీ ఫేస్ కట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ వాసిపోయి మరి ఇక్కడ తగ్గిపోయింది, చిక్కిపోయాడు ఇక్కడికి వచ్చేసరికి. బుజ్జికొండ చూడండి ఎంత బాగుందో, మంచి ఫేస్ కట్ కదా. మీరు అక్కడ కొంచెం చెడగొట్టారు. నా కళ్ళకు రూపం, నా కళ్ళకు ఆధారం, నా ప్రేమ. సూపర్. ఈ నయాగరా ఫాల్స్ లేకపోతే ఆ ఫేస్ కొంచెం ఎక్కడ చేతులే లేవు చూడు, ఫింగర్స్ లేవు ఎక్కడ. నీకు అక్కడ సున్నాలు చుట్టేశారు ఇక్కడ ఇక్కడ. అంటే పాకెట్ లో పెట్టుకున్నారు ఫింగర్స్. దీనికి ఎక్స్ప్లెనేషన్ బాగుంటది చెప్పు. అవునా, అది కవర్ అయిపోయింది. ఇలా చెప్పాను కదా బాపు గారు చెల్లెలు కాకపోయినా అలా ట్రై చేసిన ప్లేస్ కి. రౌడీ బాబాయ్ చిన్నగా అయిపోయినావు ఇక్కడ. మేడం చిన్న మేడం దించిందలా చుట్టా అది అంటే బట్టతలో ఉంది అని ఇండైరెక్ట్ గా చెప్పేసి. అంటే పూర్తిగా ఇది ఈ గీకలేదో పూర్తిగా పెట్టచ్చుగా. కొద్దిగా ఉన్నా సరిపోతుంది కదండి, చుక్క పెట్టారు, అర్థం చేసుకుంటారు కదా. కళ్ళు బాగున్నాయి, ఓకే. మీసం సన్నగా ఉంది, ఓకే. బొంగు బాగుంది, ఓకే. కానీ సైజు చిన్నగా అయిపోయింది. నడిచొచ్చే నా రాజు, నా కళ్ళలో రారాజు, యువరాజు. కాకపోతే చిన్న బాలుడు కదా, పెద్ద వాళ్ళు యువరాజు. టైం పడుతుంది. బాగుంది. ఇది గన్ను లేదు, ఆయన ఎంత బాగుండండి. ఈ రౌండ్ బాల్ బంతి ముఖం ఏంటండి, సింగిల్ కాస్ట్యూమ్. ఈయన కూడా ప్యాంట్ వేయలేదు. ఆ షర్ట్ ఏంటి ఏదో యువరాజులు పెట్టుకుంటారు చూడు, ఇట్లా లేస్తాయి చూడు, సోల్జర్స్ పెట్టుకున్నట్టుంది. హ్యాట్ ఎందుకు వేయలేదండి? మరి అంటారు ప్రేమ నీవు లేని జీవితం లేదు, ప్రియా నువ్వు లేని జీవితం లేదు, జన్మ జన్మల మన బంధము, కష్టము సుఖము నీతోనే, బతకైనా చావైనా నీతోనే. లేదు బతుకోలేదు, చావైనా నీతోనే. ఏదో తొందరగా లాస్ట్ కి స్వరూప. ఇక్కడ హ్యాట్ లేదు, టోపీ లేదు. ఆయన కాళ్ళు కూడా వంకరపోయాయి, రెండు రెండు ఇలాగే తిరిగి ఉన్నాయరా. అట్లే ఉంటాయి 3D ఇమేజ్. అది అద్దాలు పెట్టుకుని చూడాలి. మెడ కూడా వంకరగా అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ ముగ్గురు బొమ్మలు బాగున్నాయి కానీ దగ్గర పోలిక మేబీ అది సింపుల్ గా ఉండే కాబట్టి పోస్ట్ సింపుల్ గా ఉండే కాబట్టి అక్కడ బొమ్మ ఈజీగా అయింది. ఫేస్ ఒక్కటి మ్యాచ్ అవ్వలేదు. యాజ్ యూ ఆల్రెడీ సెడ్ ఇక్కడ లావ్ అయిపోయింది. ఇక్కడ సుపండి తెలుసా మీకు? సుపండి నావెల్స్ లో ఉంటారు చూడండి, తెలీదు. సుపండి ఫేస్ ఉంది. రాసింది బాగుంది కాబట్టి 200 పాయింట్స్. ఇక్కడ సైజ్ చిన్నగా అయిపోయింది. మార్క్స్ కూడా అలా అయిపోతే కూడా అలా అవ్వచ్చు. అదే ఫిగర్ ముఖం కానీ నువ్వు రౌడీ పోజ్ ఇచ్చావు కదా, అక్కడ రౌడీ కనబడట్లేదు. అయినా అంటే మార్కెట్ లో పెద్ద జిప్ ఉన్న సైడ్ జిప్ ఉన్న ప్యాంట్ రాలేదు కాబట్టి నడిచొచ్చే రారాజు అది బాగుంది కాబట్టి 200 పాయింట్స్. థ్యాంక్ యూ. ఇక్కడ రాసింది చాలా బాగుంది. హ్యాట్ గన్ను లేదు కాబట్టి ప్రాపర్టీస్ వాటినే మీరు ఎలిమినేట్ చేసేసారు. అందుకే రాసింది బాగుంది కాబట్టి పుట్టి రాసిన దానికి 100 పాయింట్స్. ఇంకొక 100 పాయింట్స్ వస్తాయి. ఎస్, బోనస్ పాయింట్స్. ఈ 100 పాయింట్స్ మీలో ఒక కపుల్ మాత్రమే సాధించుకోగలరు. అది కూడా మీరు అద్భుతంగా డాన్స్ చేస్తే. ఓకేనా? అది కూడా మేము థర్డ్ రౌండ్ తర్వాత రివీల్ చేస్తాం. ఓకే, రెడీ ఫర్ మ్యూజిక్. ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెట్టిన గుండెల మధ్యన సంచిపువ్వతో చినమ్మ నాకు. ముద్దు మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెట్టిన గుండెల మధ్యన సంచిపువ్వతో చినమ్మా. సో హ్యాపీగా 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాం. 2 రౌండ్స్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయి అసిస్టెంట్ ప్లీజ్? మిస్ టోటల్ స్కోర్ 500 పాయింట్స్ అండ్ మీ స్కోర్ కూడా 500 పాయింట్స్. థాంక్యూ. మీరు 1 పాయింట్ తక్కువ ఉన్నారు అంతే, పెద్ద తేడా లేదు. చాలా తక్కువ అంతే, 100 పాయింట్స్. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. కళ్ళు కళ్ళు ప్లస్, కళ్ళు కళ్ళు ప్లస్. కొంచెం ఆనెస్టీ, కొంచెం జెన్యూనిటీ,
ఇద్దరి మధ్యలో నిజంగానే ప్రేమ ఉందా లేకపోతే ప్రేమ ఉన్నట్టు మీరు అనుకోని నటించేస్తున్నారా జీవితాంతో? కొంతమంది అలానే అవుతుంది. అంటే పెళ్ళైన తర్వాత ఏంటంటే 5-6 years తర్వాత ప్రేమ ఉందిలే ఇంకా ఓకే అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అంతా అయిపోయి ప్రేమ లేకపోయినా కూడా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారేమో అని రవి అభిప్రాయం. అంతే కదా రవి? లేదని మేము నిరూపిస్తాం. అలా ఉండదని నిరూపిస్తారా? ఉండదని అంటే మీ ఇద్దరి మధ్యలో ప్రేమ లేదని నిరూపిస్తాను. ప్రేమ లేదని అది చూద్దాం ఇవాళ ఎంతవరకు మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉందో. అందుకే మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. వచ్చేయండి ఇద్దరు యాక్టివ్ కపుల్ ఇక్కడ. వెరీ గుడ్. ఓకే థాంక్యూ. కళ్ళు ప్లస్ అటు ఇటు చూడొద్దు. ఆల్ ది బెస్ట్. యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీ ఇద్దరికి పెళ్లి ఎన్ని ఇయర్స్ అయింది? 5 years అండి. 5 years. సో ఈ 5 years లో మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వచ్చాయా? లేదండి, ఇప్పటివరకైతే అలాంటి భేదాభిప్రాయాలు ఏం లేవు. అంత హ్యాపీగా చిన్నగా అంటే మామూలుగా చిన్న నేనే అలుగుతానండి ప్రతి విషయం. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇంటర్ కాగానే పెళ్ళయింది. పెళ్లి కాగానే మా హస్బెండ్ చదివించాడు. ఇంటర్ కాగానే చిన్న వయసులో పెళ్ళయింది అనేసి చదివించాడు. అప్పుడే మాకు చిన్న గొడవలు వచ్చేవి. ఏంటంటే నన్ను పికప్ చేసుకో అనేసి అనేదాన్ని. అతను తొందరగా రాకపోయేసరికి కొంచెం కోపం వచ్చి అలిగిపోయేదాన్ని. తర్వాత తనే తీసుకొని వచ్చి మామూలుగా ఉండిపోతామండి. అంటే చిన్న ఏజ్ లో పెళ్ళయింది. అవునండి. ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చారు. సో ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీతో కలిసిపోవడానికి సో మీకు చాలా హ్యాపీ అండి. మా అత్తయ్య మా అమ్మయ్య వాళ్ళైనా మా అమ్మ నాన్న వాళ్ళైనా చాలా హ్యాపీగా ఉంటారండి. అందరం చాలా బాగుంటామండి. ఇప్పటి వరకు అయితే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేవండి. రైట్, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. లైఫ్ లో ఎవరంటే ఎక్కువ భయం భయ్యా నీకు? అంతకు ముందు మా నాన్నకి ఎక్కువ కొద్దిగా భయపడి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని బాగా. తర్వాత మా మామయ్య మా మ్యారేజ్ అంటే మా లవ్ ఎంటర్డ్ అయిన తర్వాత మా మామయ్య వాళ్ళ గురువు ఉండేదండి. వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. అంటే భయపడేది ఎక్కడన్నా వాళ్ళ ముంగట మిస్టేక్ చేస్తానేమో వాళ్ళకు తగ్గట్టుగా నేను ఉండాలని వాళ్ళని మించి అవ్వాలి తప్ప కానీ వాళ్ళకు చిన్న పోయేటట్టు చేయకూడదని చాలా రెస్పెక్టివ్గా ఉండేదండి. నేను ఇప్పటికీ అలాగే. మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలా అనేసి నన్ను చాలా ఇప్పటికీ చిన్న పిల్లలాగా చూసుకుంటాడండి. అసలు నన్ను ఇప్పటివరకు హర్ట్ చేయలేదు. అదొకటి. మళ్ళీ అసలు తను ఓన్గా చాలా వరకు చాలా కష్టపడతాడు. ఎందుకంటే ఎవరిపైన డిపెండ్ అసలు ఇట్లా ఇక్కడ నుంచి అమౌంట్ వస్తుంది, అసలు ఫ్యామిలీలో అమ్మ నాన్న ఉంది అలాంటిది ఏముండదు. తను ఓన్గా అసలు చాలా కష్టపడి ఏంటంటే నేను ఏదైనా ఓన్గా నాదంటూ నేనే సంపాదించుకోవాలనేసి మేము ఇప్పుడు రీసెంట్గా అయితే ఇల్లు కూడా తీసుకున్నామండి సిటీలోను. అది కూడా మొన్న రీసెంట్గా తీసుకున్నాము. వెరీ నైస్. బెలూన్ బర్స్ట్ చేయండి. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నాం? నేనే కొంచెం ఆయన కూడా పాపం మీ ఆయన కూడా మాట్లాడు. వంటలు సప్పగా చేస్తుందండి బాగా. మాకు కారం ఎక్కువ ఇష్టం. ఆమె మొత్తం బ్రాహ్మణి లాగా వాళ్ళ ఇంట్లో మొత్తం నాన్ వెజ్ తినరండి వాళ్ళు. ముద్దపప్పులు ఇంకా నాది అంటే మామూలు ఇప్పటికీ చికెన్ అలాంటిదండి నేను వండేస్తాను, నేను తినేస్తాను. వంట విధంగా కొంచెం మారితే బాగుండు అని అనుకుంటున్నాను. మీ ఆయన కొంచెం కారం తక్కువ తింటే బాగుండు అన్న నేను అంతే అనుకుంటానండి. నేను వేసింది అదే నాకైతే కరెక్ట్ గా అనిపిస్తుంది. తనేమో ఏమంటాడంటే ఇంకొంచెం కారం వేయి అంటాడు. ఎంత వేసిన కారం అంటే నాకేమో కారం అనిపిస్తుంది, తను ఇంకొంచెం కారం వేయి అంటూ ఉంటాడు. ఫ్యూచర్ ఇస్ ఆల్ యువర్స్. మీరు ఆ పాజిటివ్ థింకింగ్ ఉండాలి కానీ మొత్తం మీదే అండి. ఇలానే హ్యాపీగా ఉండండి. కమ్యూనికేషన్ పెట్టుకోండి. మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఉండాలి. మీ ఇద్దరి మధ్యలో పిల్లలు వచ్చినా సరే థర్డ్ పార్టీని మధ్యలో రానియకండి. మీరు ఎంత గొడవైనా మీరిద్దరే సాల్వ్ చేసుకోండి. ఏ రాత్రి కూడా గొడవతోనే పడుకోకండి. గొడవ సాల్వ్ చేసుకుని పడుకొని పొద్దున ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. ఓకే, బెలూన్ బర్స్ట్ చేయండి. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఒక పాట కాదు పాట పాడి ప్రపోజ్ చేయి. పాపా లాలి జన్మకే లాలి. నాకు ఇప్పుడు నిద్ర వస్తుందని నిద్రపోతున్నా. I love you, darling. Thank you, same to you. Very nice. ఏం మాట్లాడతారు బాగా మాట్లాడతారు. నెక్స్ట్ ఫస్ట్ కబుల్ ఇచ్చేద్దాం. లవ్ మ్యారేజ్ అంట. ఇంకా లవ్ లో ఉన్న అందాల గురించి ఆనందాల గురించి మాట్లాడుకుందాం. లెట్స్ ఇన్వైట్ ది ఫస్ట్ కపుల్, ప్లీజ్ కమ్. కళ్ళు ప్లేస్ స్టార్ట్. ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఇంత అందమైన పిల్లలు, ఎన్ని మొక్కులు చేస్తున్నారు చాలా మంది. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. లవ్ మ్యారేజ్ కదా? అవునండి. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 2 years అయిందండి. 2 years. సో లవ్ ఎన్ని ఇయర్స్ లవ్?
యాక్చువల్లీ నేను 10th తను ఇంటర్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 12 years వెయిట్ చేసాం మేము పెళ్లి కోసం. ఏంటంటే 10th లోనే లవ్ పుట్టిందా మీకు? అంటే పుట్టలేదు తెలుసు. ఆఫ్టర్ డిగ్రీ మేము అనుకున్నాం అనమాట, వేరే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ గా మేము ఊహించుకోలేకపోయాం, చాలా కష్టం కదా అలా. అంటే ఆ తర్వాత మాకు పెళ్లి అని ప్రపోజల్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నది నాకు తిని మీద అనమాట, అలానే తిని కూడా. సో మేము ఏం చేసాం, ఇంకా సెటిల్ అయిన తర్వాత ఇంట్లో చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయాం. సెటిల్ అవ్వగానే ఇంట్లో చెప్పాం. ఇంట్లో చెప్తే కొంచెం ఇంటర్ క్యాస్ట్ అలా ఇలా చాలా అవుతాయి కదా, చాలా అలా ఒక 4 years వాళ్ళని కన్విన్స్ చేయడానికి 4 years టైం పట్టింది కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, హ్యాపీగా పెళ్లి చేశారు, అరేంజ్ చేశారు. అండ్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని బాగా చూసుకున్నారు. అది మేము చాలా చెప్పాలంటే. అంటే ఇద్దర్లో ఎవరికి నేను చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అది ఎప్పుడు కరెక్ట్ గా? అది జనరల్ గా మనకి 2005 లో అంటే డిగ్రీ అయిపోయింది, అప్పుడే అనుకున్నారు. ఇంకా జాబ్ కి హైదరాబాద్ వచ్చేసాము. ఇంకా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఆయన మైండ్ లో స్ట్రైక్ అయింది అనమాట. అతను చెప్పగానే మీరు ఓకే చెప్పేశారా వెంటనే? ఒక వెళ్ళి బస్ చేయండి. మీ స్టోరీ వింటుంటే నువ్వే కావాలి గుర్తొస్తుంది నాకు. తరుణ్ కదా, ఆ సినిమా కూడా అప్పుడే వచ్చింది కదా మన 10th లో ఉన్నప్పుడు. అవునా? అవునా? 10th కాదు, 9th లో ఉన్నప్పుడు వచ్చింది. అయిపోయిందా? అయిపోయింది. నేను ఏదో చెప్పాలంటే నువ్వే కావాలి ఈ స్టోరీ అదే 2001, 2002 లో వచ్చింది. చూసి ఇన్స్పైర్ అయ్యారా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్? మూవీస్ చూసి ఇన్స్పిరేషన్ అలా ఇన్స్పైర్. నీకు 10th క్లాస్ లో నువ్వు సైకిల్ మీద నడుస్తుంటే నీకు ఏం పుట్టింది అప్పుడు? అంటే సడన్ గా జస్ట్ అంతేనా? అప్పట్లో అంతే కదా, మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి అలా. ఒక రోజు అప్పుడు నాకు ఎవరు తెలీదు, నేను జస్ట్ అప్పుడే లైట్ గా మెచ్యూరిటీ 10th క్లాస్ లైక్ అప్పటి వరకు ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు. అప్పుడు నేనే కదా 10th క్లాస్, నువ్వు ఇంటర్మీడియట్. అది అట్లా చెప్పు మరి. 10th క్లాస్ లో మెచ్యూరిటీ ఏడొచ్చింది, నాకైతే డిగ్రీలో వచ్చిందని నేను ఆలోచిస్తున్నాను. సో అక్కడ నుంచి ఇంకా ప్రపోజ్ చేయాలి ఈ అమ్మాయి అని డిసైడ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళని ఒప్పించడం నీ బాధ్యత ఉండేనా వీళ్ళ సైడ్? వచ్చాడా? అవును, నేనైతే మా డాడీ చాలా సీరియస్ గా ఒక రోజు నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చి ఇంట్లో చెప్పారు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని. అయితే నేను అన్నాను, లేదు డాడీ, అప్పుడు నేను అంటే జాబ్ చేస్తున్నాను, ఓకే సెటిల్ అయ్యాము. అయితే డాడీ అన్నారు, నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అయితే ఏమైంది ఇప్పుడు అంటే, లేదు డాడీ నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాను. అప్పుడు మా డాడీ అన్నారంటే, నువ్వు మాట్లాడడం ఏంటి, ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాను నీకెలా తెలుసు, ఆ అబ్బాయిని వచ్చి నాతో మాట్లాడమని చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటాను అన్నారు. అప్పుడు హింట్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను వెళ్ళాను, ఇలా మీ అమ్మాయిని నేను ప్రేమించానండి, కంపల్సరీ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంటే, అదేంటమ్మా నీకు కనీసం జాబ్ కూడా లేదు కదా, అది లేదు కదా, అలా ఎలా అంటే నేను అన్నాను, లేదండి నాకు కొంచెం టైం కావాలి కంపల్సరీ, ఎందుకంటే మా బ్రదర్ మ్యారేజ్ చేయాలి, తర్వాత మా అక్క ఉన్నారు, తర్వాత నేనున్నాను, జస్ట్ లైక్ నేను తను ఇష్టపడుతున్నాను, ఓకే మీ ఇష్టం, మీరు పెళ్లి చెప్పిన పర్లేదు, నేను మాత్రం ఎవరిని పెళ్లి చేసుకోను, ఓకే మీ అమ్మాయి ఇష్టం, మీ అమ్మాయిని అడగండి అని చెప్పి నేను డ్యామ్ షూర్ గా చెప్పేసాను. వాళ్ళకి థాట్స్ మా డాడీ నెక్స్ట్ డేనే వచ్చి ఒప్పుకున్నారు. ఏం చెప్పి ఒప్పించావు అంటే, ఈ రోజు వరకు నాకు చెప్పలేదు తెలుసా, చెప్పవా ఏం చెప్పి ఒప్పించావో? అదే చెప్పాను, ఎందుకంటే ఇట్లా ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను, ఇది మన పెళ్లి ఉంది, అన్నయ్యకి అక్కకి పెళ్లి ఉందండి, మావయ్య గారు ప్లీజ్ మీ అమ్మాయిని నేను కళ్ళలో పెట్టి చూసుకుంటాను, మీరు మీ అమ్మాయిని ఎంతలా ప్రేమిస్తున్నారో అంతకు 1000 రెట్లు నేను ప్రేమిస్తాను, సినిమా డైలాగ్ చూసుకుంటాను అని చెప్పి ఇది మగతనం అంటే. గట్టిగా చెప్పట్లు. ప్రేమించడం గొప్ప కాదు, ఒప్పించడం గొప్పతనం. బెలూని బస్ చేయండి. అసలు మీకు మీసం ఉంటే మీరు ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పించి పెళ్లి చేసుకోండి, అది మగతనం. అప్పుడు తొడగొట్టండి. ఫ్యామిలీ వాళ్ళు కన్నీళ్ళు పెట్టకూడదండి, అది చూసుకోండి. మాకు మ్యారేజ్ ఎందుకు లేట్ అయిందంటే, ఇద్దరు ఫ్యామిలీస్ ని ఒప్పించడానికి చాలా టైం పట్టింది. అవునండి, అది మీ ఇంట్లో సంగతి. ఇప్పుడు వీరింట్లో అమ్మ నాన్న ఎట్లా ఒప్పించారు మీరు? అది మాత్రం నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదండి, ఆయనే ఒప్పించారు. నేను చాలా టైం తీసుకున్నాను, ఎందుకంటే అన్నయ్య చెప్పాడు ఇలా, అన్నయ్య కూడా లవ్ మ్యారేజ్, తర్వాత డాడీ నన్ను వచ్చి అడిగారు, నెక్స్ట్ నువ్వే అన్నావు కదా అన్నయ్యకి పెళ్లి అయిపోయింది, అక్కకి పెళ్లి అయిపోయింది, తర్వాత మరి ఇంటర్ మ్యారేజ్ సంబంధాలు చూడమంటావు అని అప్పటికి చాలా డాడీ చాలా కూల్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇలా చెప్పాను, లేదు డాడీ నేను ఇలా లక్ష్మి అనే అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను,
ఓకే నో ప్రాబ్లం డాడీ, అలా అని చెప్పి మిమ్మల్ని ఎదిరించి కానీ లేదా మిమ్మల్ని నొప్పించి కానీ నేను పెళ్లి చేసుకోను. సో మీకు నచ్చితేనే చేసుకుంటానండి, లేదంటే ఇట్లానే ఉండిపోతాను, ఇంట్లో ఉండిపోతాను, నో ప్రాబ్లం. అంతేగాని నన్ను వేరే పెళ్లి చేయించుకోమని చెప్పి నా మన లేదు అసలు పెళ్లి చేసుకోవాలని చాలా స్ట్రాంగ్ గా ఇదే పాయింట్ చెప్పేసాం మేమైతే. అసలు పెళ్లి ఓకే అనుకుంటే అది ఈ అబ్బాయితోనే, అంతేగాని మేము వేరే పెళ్లి చేసుకున్నాం లేకుంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడడం అట్లా అయితే మేము చేయలేదు. ఇది అసలైన లవ్ మ్యారేజ్ అంటే. బా చేసుకుంటే ఇలా చేసుకోండి, లేకపోతే హిమాలయాస్కి వెళ్ళి ఓ ఇది బెస్ట్. ఇప్పుడు పెళ్లి తర్వాత మీ ఆయనలో ఏమైనా చేంజెస్ చూస్తున్నారా? పెళ్లి తర్వాత ఈయనకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి ఒక్కసారిగా. ఏంటంటే కేరింగ్ పెరిగిపోయింది. అంటే ఎక్కడ అంటే లేదు లవ్ అసలు తగ్గలేదు, నేను అది చాలా క్లియర్ గా చెప్పగలను. కానీ తనకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. అమ్మ లక్ష్మి నా లైఫ్ లోకి వచ్చింది, దాన్ని ఇంకా చాలా బాగా చూసుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి, అదే పెరిగిపోయింది. అసలు ఎక్కడ సెక్యూరిటీ అన్ని చూసుకోవాలి, మంచి సంపాదించాలి, సింపుల్ గా చెప్తున్నారు. యాక్చువల్లీ he is so hard working, so caring at the same time because he is the man. అన్ని ఆయనే చూసుకోవాలి అండ్ చేస్తున్నారు కూడా. అండ్ మీరు కూడా జాబ్ చేస్తున్నారు, సో ఫైనాన్షియల్ సపోర్ట్ గానీ మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి మీ ఆయనకి ఆ హెల్ప్ ఇస్తున్నారు కాబట్టి బోత్ ఆర్ పర్ఫెక్ట్ కపుల్. సూపర్, ఇలానే ఉండండి లైఫ్ లాంగ్. బెలూన్ బర్స్ట్ చేయండి. ఇప్పుడు మీ ఆవిడ నీ కోసం ఒక పాట పాడుతుంది, నువ్వు ఇంత చేసావు కదా మీ ఆవిడ కోసం. ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు. బాగా చెప్పారు మీ మనసులో మాట. అది మగతనం అంటే, అలా ఒప్పించాలి. అది ఇప్పుడు సీనియర్స్ ని పిలిచేద్దామా? రెడీ రెడీ అండి, వచ్చేయండి. రైట్, కళ్ళు కళ్ళు ప్లస్. మీరు ఇలానే ఉంటారండి సైలెంట్ గా? సైలెంట్ ఏం లేదు, కిల్లరే ఆయన. అబ్బో అట్లా కనిపిస్తున్నారు మీకు. సో మీకు ఎప్పుడు అనిపించిందండి పెళ్ళైన తర్వాత ఈయన పుట్టింది నా కోసమే, నేను పుట్టింది ఆయన కోసమే అని ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది? నేనైతే 100% గా మాకు ఫస్ట్ అయితే అసలు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. ఎందుకు? ఈయన చూసినప్పుడు చేసుకోవద్దు అనుకున్నా. నేను ఈయన చూసినప్పుడు చేసుకోవద్దు అనుకున్నారా? చేసుకోవద్దు అనుకున్నా. నా పెళ్లి అనేది ఒక 1 వీక్ లో మా పెద్దవాళ్ళు నన్ను తొందరగా చేసుకో, నీకు కుదరదు అది ఇది అన్నారు. అంటే అప్పుడు నేను చాలా లావు ఉండి కొంచెం నాకు చాలా ఉండేది, నీకు కుదరదు మా పెద్దమ్మ ఇట్లా అనేది. అంటే ఎందుకు కుదరదు? అప్పట్లో ఇలా చూడ్డానికి వెళ్ళేటప్పుడే మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. అది కాక వద్దంటే కూడా ఇనలేడు. సరే సరే అని మా పెద్దవాళ్ళందరూ వెళ్ళి చేసుకున్నారు. చూసిరు, బాగున్నాడు అబ్బాయి, అట్లా ఏం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, అన్న వదిన వాళ్ళతోటే కలిసిమెలిసి ఉంటాడు అని. సరే ఒకసారి అని మా ఇంటికి వచ్చిరు చూడ్డానికి. ఓకే ఓకే. వస్తే మా పెద్దమ్మ అన్న చేసుకోరా బానే ఉంటది, అమ్మ నాన్న లేని పిల్లోడు, మనం కూడా ఒక జీవితం, మీ అమ్మ నాన్నని కూడా ఒక అమ్మ నాన్న సమానంగా చూసుకుంటాడు అని మా పెద్దమ్మ అన్న. సో వాళ్ళు ఒకరు చెప్పారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను, నా ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకోలేదు అని ముందు. చేసుకున్నాక చాలా ఇష్టం పెరిగింది, చేసుకున్న తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఇష్టం పెరిగింది, చాలా పెరిగింది. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీరు ఎక్కడ? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్. ఎవరి దగ్గర ఉండే మీరు చిన్నప్పటి నుంచి? నేను మా నడపన్నయ్య దగ్గర. అక్కడే పెరిగారు, అక్కడే చదువుకున్నారు. బావకి ఇష్టం లేదు ఈ సంబంధం, అందుకే మా బావ అక్క వాళ్ళ హస్బెండ్ కి. మా అక్క వాళ్ళ హస్బెండ్ వీళ్ళది అంటే అప్పుడు రిలేషన్షిప్ అన్నమాట. అసలైతే అక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో చేసేవాడు, రైస్ మిల్ లో చేసేవాడు ఆయన. అసలైతే నా పెళ్ళైనాక అసలు ఆయన జాబ్ లేదు, నాకు తర్వాత తెలిసింది. పెళ్ళైనాక తెల్లారు కూడా నన్ను వదిలేయన్నారు, కానీ నేను వదలనన్నా. చేసుకున్నప్పుడు మనం జాబ్ ఉంది అని చెప్పి పెళ్లి చేసిండు ఒక ఆయన, కానీ తనకు కూడా నేను ఉంటారు కదా ఎవరైనా, అట్లా మోసం చేయదు. కానీ మా ఆయన నాకు మంచోడే. నేనన్నా నీకు ఇక్కడ సెట్ కాకపోతే మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం. మా అన్నయ్య చూసిండు, జాబ్ చూసిండు, పెట్టిండు, చేసిండు. మేము ముగ్గురము, నాకు 2 అన్నయ్యలు ఒక తమ్ముడు, చాలా బాగా చూసుకుంటాను. నాకు అట్లా అని లేదు, ఆయన తెచ్చి ఇక్కడ మమ్మల్ని సెట్ చేసి పెట్టిండు.
అప్పటి నుంచి మేము పెళ్లి కొంచెం కాకముందు మీరైనా చెప్పొచ్చు కదా సార్, ఇట్లా అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నారు, నాకు జాబ్ లేదు అని. జాబ్ అనేది రైస్ మిల్లో చేసిన టీ స్టాల్ నడిపిన కొన్ని సంవత్సరాలకు రైస్ మిల్లో చేసిన. రైస్ మిల్లో అంటే అదే మూమెంట్లో నాకు పెళ్లి అయింది. ఈ సంబంధం నాకు వాళ్ళకి ఇష్టం లేదు, మా అన్నయ్య వాళ్ళకు మా బావ వాళ్ళకు. ఇక ఆయన మొండిపడి మంచి నేను పెళ్లి అంటే నేను ఒక నిర్ణయానికి వచ్చిన, ఒక పెళ్లి చేసుకుంటే ఒక లైఫ్ సెటిల్ అవుతుందని. ఆ విధంగా నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. రైట్. సో అక్కడ నుంచి జీవితం అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో అన్ని తెలుసుకున్నారు. మ్యారేజ్ తర్వాత ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 7 years అండి. 7 years. సో ఇప్పుడు సెటిల్ అయ్యారు కదా? సెటిల్ అయినాం. ఒక్కటే మాకు లోటు, ఒక పాపైనా బాబాయినా ఉంటే చాలు. అదే లోటు దేవుడికి. అది దైవ నిర్ణయం. హాస్పిటల్ కి చాలా వేసినాం మేము. అది దైవ నిర్ణయం. మనం చేసేది అంటే మనం ప్రేమగా ఉన్నంత మాత్రం అది అయితే దైవం ఒక దేవుడు మన దిక్కు ఏదో ఒక రోజు మంచి రోజు ఇస్తాడు. బెలూని బస్ చేయండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఒక పాట పాడియండి, నాకు అది కోరిక ఆయనతో. అందుకే డిలే ఇచ్చా. పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోవిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింత జల్లు. మన బాధ్యత అయిపోయింది. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది. చేయాల్సిన కార్యక్రమం చెయ్యి. అంటే ఇప్పుడు షోలో ఎలిమినేషన్ ఉంది కదా, దానికంటే ముందు డాన్స్ చేసి చాలా మెప్పించి 100 పాయింట్లు ఎవరు గెలుచుకున్నారంటే, ఇక్కడ మీరు ట్రై చేసినట్టు అనిపించింది, బాగా చేశారు. కానీ అక్కడ ఏంటో ఆ ఎక్స్ట్రా ట్రై చేయకుండానే ఆ మ్యాజిక్ క్రియేట్ అయింది అని అనిపించింది. అందుకే ఇప్పుడు లీడింగ్ లోకి వెళ్ళిపోయారు విత్ 600, 500 and 400. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో ముగ్గురుట్లో ఒక్కరిది మాత్రం బీభత్సంగా మిస్ అయింది. ఆ ఐ కాంటాక్ట్ లేకపోతే యాజ్ అ కాంపిటీషన్ మేము కరెక్ట్ పాయింట్స్ ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. సో ఆ కపుల్ థర్డ్ కపుల్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. అండ్ ఒక్కసారి వాళ్ళిద్దరు కూడా ఆల్ ది బెస్ట్ విష్ చేస్తే ఫైనల్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఆడిస్తా. హస్బెండ్ ఒక కాలు, వైఫ్ ఒక కాలు కట్టేసాం కింద. ఓకేనా? కట్టేసాం కదా, టైట్ కట్టేసాం కదా. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు ఒకేసారి నడవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఒక బాల్ ని తెచ్చుకోండి. ఆ బాల్ ని అలా 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 కిక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళండి. ఒక బార్డర్ ఉంది, ఆ బార్డర్ దగ్గర ఆపేసి అక్కడ నుంచి బాల్ ని కిక్ చేయండి. కిక్ చేస్తే ఆ గోల్ పోస్ట్ లో వెళ్ళాలి. ఓకేనా? టైం లిమిట్ లో ఎవరు కలర్ బాల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళ విన్నర్. మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్, రెడ్. All the best. Your time starts now. Oh, very nice. మెల్లిగా. కాదు, లోపటికే ఉండాలి. అరే కమాన్ 2 అక్కడ. నో ప్రాబ్లం. సూపర్ గుండంకోల్, రెచ్చిపో. ఏమి ఆవిడ్ని కూడా తనని ఒకటి. అలా ఎలా టెక్నిక్ ఏంటి? అలా ఎలా తన్నుతున్నారు మీరు? మీరు ఫాస్ట్ గా తన్నేస్తున్నారు. ఆ బార్డర్ దగ్గర ఆగాలి బాల్. ఆర్డర్ తీసుకెళ్ళు. నో టెన్షన్. మెల్లిగా. వెరీ గుడ్ డార్లింగ్, కమ్ ఆన్. మీకు వచ్చింది. కమాన్. ఏమి ఆవిడ తన్నమని ఒకసారి. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు అంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఫాస్ట్ చేయండి. వెరీ గుడ్. ఆ బార్డర్ లోనే ఉన్నాయి, కొంచెం అటు ఇటు అయినా 3 బాల్ లోపలికి వచ్చేయచ్చు. ఇంకో 2 బాల్ బయటకు వేసారండి. బయటకు వస్తే అందులో ఎన్ని బాల్స్ ఉన్నాయి అదే కౌంట్ మాకు. అలా ఉండదండి. అలా ఎందుకు ఉంటదండి?
8 ఆగండి 7 6 5 4 3 2 1 ఏంటో వారు వన్ సైడ్ అయినట్టు ఆయన డిసైడ్ అయ్యాడు, వారు వన్ సైడ్ చేసుకున్నాడు. అంతే. 8 బాల్ వేస్తే వీళ్ళు 3 బాల్ వేస్తారు. ఏమైందండి? వాట్ హ్యాపెండ్ దేర్? మిస్ అవుతుంది సారీ కదా, నాకు అవ్వట్లేదు. కంఫర్ట్ ఉంది కానీ కొట్టిన బాల్స్ అన్ని ఏడగొట్టారో మేము చూసాం. అవన్నీ తప్పుతున్నాయి. వెళ్ళట్లేదు. కొట్టేది పద్ధతిగా కొట్టాలి. అందుకే గట్టిగా చప్పడుతోని ఇవాళ మొండి మొగుడు పెంకిపల్లి విన్నర్స్ మిస్టర్ మిస్సెస్ గౌడ్ గారు. థ్యాంక్ యూ. రైట్, గిఫ్ట్స్ ప్లీజ్. సో పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేద్దాం. లేడీస్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచ్. థ్యాంక్ యూ. శంకర్ గౌడ్ గారికి ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అలాగే జీ తెలుగు తరపు నుంచి మిక్సీ. థ్యాంక్ యూ. ఒక సర్ప్రైజ్ జీ తెలుగు తరపు నుంచి ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు. మీరే కదా? థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా రావచ్చండి మా షోకి. మీరు కూడా మెయిల్ పంపించండి అర్జెంట్ గా మీ ఫోటోస్, మీ డీటెయిల్స్ అన్ని mmppztelugu@gmail.com కి. మీ ఫోన్ నంబర్ మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 3:30కి లేకపోతే రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. అంటే నేను నవ్వుతుండండి, నవ్విస్తుండండి. బాయ్.